హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సుధీర్. ఈరోజు ఈ వీడియో జరిగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన విరాట్ కోహ్లీ గారు మే 12వ తారీఖు మనకి రిటైర్మెంట్ అవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది చాలా బాధాకరమైన విషయం అంటే ఇండియన్ క్రికెట్కి. అలాంటి వ్యక్తి రిటైర్మెంట్ అవ్వడం అనేది నాకు చాలా బాధగా ఉంది. ఆయన అంత టాలెంటెడ్ ప్లేయర్ నేను చెప్పని అవసరం లేదు, అందరికీ తెలుసు. కాబట్టి ఆయన రిటైర్మెంట్ అవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మీలో కూడా ఎంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో, ఆయన రిటైర్మెంట్ జీర్ణించుకోలేకపోతున్నారో, నేనైతే అలా జీర్ణించుకోలేకపోతున్నాను. మీరు జీర్ణించుకోలేకపోతే కింద సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం మే 17వ తారీఖున అందరూ చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళి ఆయన వైట్ జెర్సీతో అయితే వెట్టుకోలు పలకాలని అయితే టెస్ట్ క్రికెట్కి, అలాగే టెస్ట్కి ఛాన్స్ లేదు కాబట్టి వన్డే T20 మ్యాచ్కైనా వైట్ షీట్ జెర్సీలో వెళ్ళి అయితే అందరూ ఆయనకి సెండ్ ఆఫ్ ఇద్దామైతే అనుకుంటున్నాను అనమాట. నేను కూడా నా వీడియో మ్యాచెస్ ముందు వైట్ షీట్ వేసేసుకొని అయితే సెండ్ ఆఫ్ అయితే ఇస్తాను అనమాట. అలా విరాట్ కోహ్లీ అంటే వాళ్ళకి టెస్ట్ క్రికెట్కి ఏ విధంగా గేమ్ ఆడారని చెప్పనవసరం లేదు. ఆ 2016 నుంచి 2020 మధ్యలో టెస్ట్ క్రికెట్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. నేను విరాట్ కోహ్లీకి పెద్ద వీరాభిమాని అనమాట. మీరు వీరాభిమాని అయితే కింద కామెంట్ చేయండి. అలాగే విరాట్ కోహ్లీ ఇంకా ఫ్యూచర్ 2-3 ఇయర్స్ ఆడుండొచ్చు. మేబీ ఎందుకనే ఇచ్చాడో తెలియదు. మరి అలా ఇవ్వటం మరి ఆయన ఇష్టం కాబట్టి ఆయన నిర్ణయానికి మనందరం గౌరవించాలి. కాబట్టి తీసుకున్నందుకు మనం కూడా ఆయన నిర్ణయాన్ని గౌరవిద్దాం అనమాట. సరే, ఇవన్నీ అని పక్కన పెడితే సరే, మరి ఇలాంటి నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సుధీర్. అందరూ 17వ తారీఖు మ్యాచెస్ అందరూ వైట్ టీషర్ట్స్ రావాలని కోరుకుంటున్నాను.